విశ్వకర్మ కూతురు సంధ్యాదేవి. ఈ సంధ్యాదేవి చాలా సుకుమారంగా ఉండేది, చాలా అందంగా కూడా ఉండేది. సకల భూప్రపంచమంతా తిరిగే సూర్యుడు ఈమె రూపం చూసి ఈమెనే పెళ్లాడాలని నిశ్చయించుకున్నాడు. ఈ విషయమై విశ్వకర్మతో అడిగాడు. ఒక శుభముహూర్తాన విశ్వకర్మ తన కుమార్తె అయిన సంధ్యాదేవిని సూర్యదేవునికిచ్చి వివాహం చేశాడు. మొదట్లో సంధ్యాదేవి సూర్యునితో ఆనందంగా కొంతకాలం గడిపినప్పటికీ సూర్యుని భగభగ మంటలు, వేడి, తేజస్సు ఆమెకు భరించలేని బాధగా తయారైంది. అయినా భరిస్తూ పతిభక్తితో మిదిలింది. సంధ్యాదేవి సూర్యునికి పుట్టిన సంతానమే వైవస్వతమను, యముడు, యమున. కానీ కొంతకాలానికి సూర్యుని నుండి వచ్చే మంటలు, వేడి, తేజస్సు సంధ్యాదేవికి చాలా బాధగా తయారైంది. ఆమె వెంటనే తన నీడ అయిన ఛాయకు తన రూపం ఇచ్చి తన భర్త, పిల్లలను బాగా చూసుకోమని, వారికి అనుమానం కలగకుండా తన పాత్రను పోషించమని ఛాయాదేవికి చెప్పి సంధ్యాదేవి తన తండ్రి అయిన విశ్వకర్మ దగ్గరికి వెళ్తుంది. సంధ్యాదేవి ఎందుకు వచ్చిందో విశ్వకర్మకు అర్థం కాకపోయినా కొన్నాళ్ళు ఉండి తన అల్లుడొచ్చి తీసుకెళ్తాడులే అనుకుంటాడు. కానీ సూర్యదేవుడు ఎంతకీ రాకపోవడంతో విశ్వకర్మ జరిగింది ఏంటి అని సంధ్యాదేవిని నిలదీస్తాడు. అప్పుడు సంధ్యాదేవి, పితృదేవా, సూర్యుడి నుంచి వచ్చే వేడిని నా సుకుమార శరీరం తట్టుకోలేకపోతుంది అని చెప్తుంది. కానీ విశ్వకర్మ ఇలా పతిని, పిల్లల్ని వదిలి రావడం తప్పు అని వారి చెంతకు వెళ్ళు అని ఆజ్ఞాపిస్తాడు. చేసేది లేక సంధ్య సూర్యలోకానికి బయలుదేరింది. కానీ సూర్యభగవానుడి తీవ్రత గుర్తుకు రాగానే మళ్ళీ భయంతో ఆగిపోయింది. దారిలో ఒక అడవిలో ఆగిపోయింది. తన అందమైన స్త్రీ రూపం వల్ల, ఈ అడవిలో ఉండడం వల్ల తన క్షేమం కాదని ఒక గుర్రం రూపం దాల్చింది. శివుని గూర్చి తీవ్ర తపస్సు చేసింది. ఆమె తపస్సు ఉద్దేశ్యం ఒక్కటే, అయితే సూర్యుని వేడి తాపాన్ని తగ్గించడం, లేదా తన శరీరం ఆ వేడిని తట్టుకునేంత కఠినంగా మారడం. అందుకే తపస్సు తీవ్రంగా చేయాలని నిర్ణయించుకుంది. ఇక్కడ విశ్వకర్మ కూతురు సంధ్యాదేవి సూర్యలోకం వెళ్ళి సూర్య భగవానునితో, పిల్లలతో ఆనందంగా ఉంది అనుకుంటాడు. సూర్యుడేమో ఛాయాదేవితో సంధ్యాదేవి అనుకొని పిల్లలతో, ఛాయతో చాలా ఆనందంగా ఉంటాడు. అలా ఛాయకు కూడా 3 సంతానం కలుగుతారు. వాళ్ళే సవర్ణుడు, శని మరియు కుమార్తె తపతి. అయితే ఛాయాదేవి తనకు పిల్లలు పుట్టిన తర్వాత సంధ్యాదేవి పిల్లల్ని సొంత పిల్లలుగా భావించకుండా సవతి పిల్లలుగా భావించడం మొదలుపెడుతుంది. తన 3 పిల్లల్ని బాగా చూసుకుంటూ సంధ్యాదేవి పిల్లలపై సవతి ప్రేమ చూపించడం పట్ల యమునికి కోపం వస్తుంది. సూర్యుడైన తండ్రికి విషయం తెలియజేస్తాడు. తల్లి తపతి పుట్టినప్పటి నుంచి పెద్దవారైన 3 పిల్లల్ని ఎక్కువగా పట్టించుకోవడం లేదని, మీ చిన్నవారైన వారి పట్ల మక్కువ ఎక్కువ చూపిస్తుందని తండ్రికి చెబుతాడు. సూర్య భగవానుడు కూడా ఛాయాదేవి ప్రవర్తనను కొన్నాళ్ళ నుంచి గమనిస్తూనే ఉన్నాడు. పెద్ద పిల్లల పట్ల అశ్రద్ధ, చిన్న పిల్లల పట్ల మక్కువ, మమకారం చూపించడం ఆయన కూడా గమనించాడు. అందుకే ఛాయాదేవిని నిలదీసి, సంధ్య, నీ కడుపున పుట్టిన 6 పిల్లల్ని సమానంగా చూడకుండా మొదట పుట్టిన వారి పట్ల నిర్లక్ష్యము, కడసారి పుట్టిన పిల్లల పట్ల మక్కువ ఎందుకు చూపిస్తున్నావు అని నిలదీస్తాడు. ఛాయాదేవి మాట్లాడదు. తప్పించుకుందామన్నా సూర్యుడు ఆగ్రహంతో నిలదీసేసరికి నిజాన్ని చెప్పక తప్పలేదు. తను సంధ్యాదేవిని కాదని ఛాయాదేవినని జరిగిందంతా వివరిస్తుంది. సూర్యుడు ఆశ్చర్యంతో, బాధతో సంధ్యాదేవి కోసం విశ్వకర్మ దగ్గరికి వెళ్తాడు. కానీ విశ్వకర్మ, సంధ్యాదేవి మీ దగ్గరికే వచ్చింది కదా అంటాడు. అప్పుడు సూర్యుడు జరిగింది చెప్పి బోరున విరమిస్తాడు. విశ్వకర్మ తన దగ్గరున్న యంత్ర సామాగ్రిని తెచ్చి సూర్యుడిని పట్టుకొని ఆ భగభగ మండే పెచ్చులన్నీ ఊడదీసి మంటలన్నీ పోయేలా చేసి వెచ్చదనం, సూర్యకాంతి మాత్రమే మిగిలేలా అందంగా తయారయ్యేలా సూర్యదేవుణ్ణి చేస్తాడు. అప్పుడు సూర్యుడు సంధ్యాదేవి అడవిలో ఉందని తెలుసుకుంటాడు. తను కూడా ఒక గుర్రం రూపం దాల్చి అడవికి వెళ్తాడు. సంధ్యాదేవి సూర్యభగవానుని గుర్ర రూపంలో చూసి సంతోషిస్తుంది. ప్రభు, మీరు ఈ రూపంలోనే ఉండండి, మళ్ళీ సూర్య రూపం ధరించకండి, మీ వేడి భరించలేను అన్నది.
అలాగే వాళ్ళిద్దరు కొన్నాళ్ళ పాటు అక్కడే ఆ గుర్రాల రూపంలో ఆ అడవిలోనే సంతోషంగా ఉన్నారు. అప్పుడు వారికి జన్మించిన వారే అశ్విని దేవతలు. కానీ సూర్యుడు లేకుండా ఈ ముల్లోకాలు చీకటిమయం అయిపోయాయి. ఈ లోకాలన్నీ కూడా ఎక్కువ రోజులు సూర్య భగవానుడు లేకుండా ఉండలేకపోయాయి. కాబట్టి సూర్యుని మంటలు తగ్గాయి. కాబట్టి సంధ్యాదేవి కూడా సూర్యునితో పాటు మళ్ళీ సూర్యలోకం వెళ్ళాల్సి వచ్చింది.